గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పరా గుడ్ ఈవినింగ్ నాకు. వెరీ గుడ్ ఈవినింగ్. రిమైనింగ్ వాళ్ళు ఒక్కసారి గుడ్ ఈవినింగ్ చెప్పండి అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇంకా చెప్పరా. సరే, మాట పడుతున్నట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, +2లో అందరూ మంచి మంచి మార్క్స్ తోటి పాస్ అయిపోయారు. సో నెక్స్ట్ స్టెప్కి రావడానికి రెడీగా ఉన్నారు. ఏంటి నెక్స్ట్ స్టెప్? ఏం చూస్ చేస్తున్నారు మీరు? ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనుకున్నారు. ఏంటమ్మా ప్రొఫెషనల్ కోర్సు? ఎయిదర్ సిఏ ఆర్ సిఎంఏ, సిఏ కానీ సిఎంఏ కానీ అనుకుంటున్నారు, అంతేగా? ఎయిదర్ సిఏ ఆర్ సిఎంఏ ఆర్ బోత్. సిఏ చేయాలనుకున్నా, సిఎంఏ అనుకున్నా, లేదు బోత్ రెండు చేద్దాం అనుకున్నా, మనం దేంతో స్టార్ట్ అవుతాం? ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఫౌండేషన్తో స్టార్ట్ అవుతాం. దేంతో? ఫౌండేషన్. ఏ ఫౌండేషను? సిఏ చదివితే సిఏ ఫౌండేషను, సిఎంఏ చదివితే సిఎంఏ ఫౌండేషన్. రెండు చదివితే రెండు. సార్ రెండు చెప్తున్నారు, మరి రెండు సబ్జెక్ట్స్ డిఫరెంటా? అవునండి, డిఫరెంటే. బట్ నాట్ ఫౌండేషన్ వరకు మీకు 90% సేమ్ ఉంటుంది. ఫౌండేషన్ వరకు చెప్తున్నాను నేను. ఇంటర్కి వచ్చేసరికి ఈ 90% అనేది 60%కి డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇదేంటి? ఇంటర్లో ఫైనల్ ఇంకా డీవియేషన్ ఉంటుంది, 50% మ్యాచ్ అవుతుంది. ఫౌండేషన్ వరకు మాత్రం 90% మీకు ఏ అన్నా సిఎంఏ అన్నా ఫౌండేషన్ మనం రెండు ఒకటిగానే చూస్తాం. ఫౌండేషన్ వరకే. ఇంటర్కి వచ్చేసరికి ఇద్దరిని సపరేట్ చేసేస్తాం, సిఏ వేరు సిఎంఏ వేరు. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, మీలో ఎంతమంది ఎక్స్క్లూజివ్ సిఏ? మెసేజ్ పెట్టండి. ఎక్స్క్లూజివ్ సిఏ ఎంతమంది మీ దగ్గర? ఫోన్లు ఫాస్ట్గా. సిఏ ఫౌండేషన్ అయితే సిఏ అని, సిఎంఏ అయితే సిఎంఏ అని, బోత్ అయితే బోత్ అని. సిఏ సిఎంఏ బోత్. సుష్మిత సిఎంఏ, వెరీ గుడ్. వెన్నెల సిఏ, తేజ సిఎంఏ, సరిత సిఏ, విష్ణువర్ధన్ సిఎంఏ, సుస్మిత సిఎంఏ. ఓకే, 50-50 ఉన్నారు. వెరీ గుడ్ సార్. మరి మేము ఏం చదివినా సరే ఒకటే బ్యాచా? ఒకటే బ్యాచ్ ఉంటుంది. ఫౌండేషన్ వరకు రెండు సేమ్ బ్యాచ్ ఉంటుంది. ఇంటర్కి వచ్చేసరికి మేము డివైడ్ చేసేస్తాం. బట్ మరి సిఎంఏ వాళ్ళకి ఎంసీక్యూస్ కదా సార్? సురేంద్ర బోత్, వెరీ గుడ్. రమ్య బోత్, వెరీ గుడ్. మరి సిఎంఏ వాళ్ళు ఆలోచిస్తారు, మాకు అన్ని ఎంసీక్యూసే కదా సార్, మీరేమో రెండు ఒకటే అంటున్నారు, 100% మాకు ఎంసీక్యూసే కదా అని డౌట్ మీలో ఉండొచ్చు. నేను అకౌంట్స్ చెప్తానమ్మా మీకు. సిఏలో అకౌంట్స్ డిస్క్రిప్టివ్ పేపర్. అకౌంట్స్ ఏంటి? డిస్క్రిప్టివ్ పేపర్. 100 మార్క్స్కి మనం డిస్క్రిప్టివ్ పేపరే ఉంటుంది. 2 మార్క్స్ 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నా వాటిని కూడా డిస్క్రిప్టివ్ కింద మనం ట్రీట్ చేస్తాం, ఏబిసిడీలు అయితే కాదు. నెక్స్ట్ మీకు సిఏలో ఇంకొక సబ్జెక్ట్ ఏంటండి అంటే డిస్క్రిప్టివ్ ఉండేది లా. ఇది కూడా డిస్క్రిప్టివే ఉంటుంది. మరి మ్యాథ్స్ అండ్ నెక్స్ట్ పేపరు మ్యాథ్స్, ఎకనామిక్స్, ఇవి సార్ ఇవి ఎంసీక్యూస్. ఇవి 100% ఎంసీక్యూస్. ఏబిసిడి నాలుగిట్లో ఒక చూజ్ చేస్తే అయిపోతుంది. మరి సిఎంఏలో సార్ ఈ రెండు ఎంసీక్యూసే, ఈ రెండు కూడా ఎంసీక్యూసే సిఎంఏలో. బట్ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేసరికి బోత్ ఆర్ సేమ్. సిఏ వాళ్ళకేమో ఎక్స్ట్రా ఉంటుంది, సిఎంఏ వాళ్ళది ఉండగా. సిఎంఏ సిలబస్ దాటి ఎక్స్ట్రా ఉంటుంది సిఏ వాళ్ళకి. సిఎంఏ వాళ్ళు ఆ సిఎంఏ సిలబస్ వరకు విని రివిజన్, సపరేట్ రివిజన్ షెడ్యూల్ ఇస్తాం సిఎంఏ వాళ్ళకి, అవి మీరు ప్రాక్టీస్ చేస్తారు.
అంటే సీఏ వాళ్ళతో పోల్చుకుంటే సిఎంఏ వాళ్ళ సిలబస్ ఎర్లీగా అయిపోతుంది. ఎందుకంటే మీకు సిలబస్ కంపేర్ చేసినప్పుడు సీఏతో కంపేర్ చేసినప్పుడు కొంచెం తగ్గుతుంది. ఓకేనా? సో అదనమాట. మరి అకౌంట్స్కి వచ్చేసరికి మీరు ఏం చెప్తున్నారు, డిస్క్రిప్టివ్ అంటున్నారు. సిఎంఏ వాళ్ళు మరి ఎంసీక్యూస్ కదా, మా కూర్చోబెడితే మేము ఎంసీక్యూస్ చేయగలుగుతామా? నా క్లాసెస్ మీరు 100% మీరు ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా 100% మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వండి చాలు. మీరు తర్వాత చదువుతారా చదవరా అనేది మీ చాయిస్, కానీ నా క్లాసెస్ అటెండ్ అవ్వండి. అకౌంట్స్ మీరు అకౌంట్స్లో 100కి 75 మార్క్స్ ఈజీగా తెచ్చుకుంటారు. 75 మార్క్స్ ఈజీగా తెచ్చుకుంటారు. నాకు వదిలేసేయండి, మీరు క్లాసెస్ అటెండ్ అయితే చాలు. అంటే కాన్సెప్ట్ అనేది అంత క్లియర్గా వెళ్ళిపోతాం మనం అకౌంట్స్లో. కాన్సెప్ట్ అనేది అంత క్లియర్గా వెళ్ళిపోతాం. కాబట్టి మీరు ఎంసీక్యూస్ కోసం సపరేట్గా ఎంసీక్యూస్ మెటీరియల్ తీసుకొని ఎన్ని ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తాం? ఎన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తారు? 1000 ప్రాక్టీస్ చేస్తామా? 2000 చేద్దామా? 3000 చేద్దామా? అలాగా నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ని డిపెండ్ అవ్వద్దు అసలు. ఎంసీక్యూస్ ఎన్ని ఎంసీక్యూస్ చేస్తే మనం చేయగలుగుతాము అనేది అసలు అలా ఆలోచిస్తే ఎప్పటికీ ప్రొఫెషనల్ కోర్స్ అవ్వదు. ప్రొఫెషనల్ కోర్స్ మీరు నేర్చుకోవాల్సింది కాన్సెప్ట్. ఎప్పుడైతే మీకు 100% కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటుందో అప్పుడు మీరు ఎంసీక్యూస్ని ఈజీగా డీల్ చేస్తారు. ఎంసీక్యూస్ని ఈజీగా డీల్ చేస్తారండి. ట్రస్ట్ మీ, మినిమం అయితే 75. నా స్టూడెంట్స్ అందరూ 65+, 75+. సో కాబట్టి డోంట్ వరీ. మరి మీరు ఎందుకు సార్ కాన్సెప్ట్స్ డిస్క్రిప్టివ్ నేర్పిస్తారు మాకు? డెఫినెట్గా నేను డిస్క్రిప్టివ్ నేర్పిస్తానమ్మా. సిఎంఏ కూడా డిస్క్రిప్టివ్ ప్రాబ్లమ్సే చేపిస్తా. ఎందుకు చేపిస్తాను సార్ అండి అంటే, నేను ఓన్లీ సిఎంఏ ఫౌండేషన్ని దృష్టిలో పెట్టుకొని చేయను. ఆబ్వియస్గా సిఏ ఫౌండేషన్ కంప్లీట్గా చెప్తా. ఓన్లీ సిఎంఏ ఫౌండేషన్ దృష్టిలో పెట్టుకొని చెప్పాను క్లాసెస్. మీకు ఏదైతే ఇప్పుడు డిస్క్రిప్టివ్ నేను చెప్తానో సేమ్ చాప్టర్స్ సిఎంఏ ఇంటర్లో, ఎక్కడమ్మా? సిఎంఏ ఇంటర్ అకౌంట్స్లో 60% ఆఫ్ ద సిలబస్ మీకు ఇప్పుడు ఏదైతే ఫౌండేషన్లో నేను డిస్క్రిప్టివ్ మోడల్లో చెప్తానో అవే ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు సిఏ ఫౌండేషన్ కూర్చున్నా, సిఎంఏ ఫౌండేషన్ కూర్చున్నా, ఓన్లీ ఫౌండేషన్ అకౌంట్స్ కాదు మీరు నేర్చుకునేది, సిఎంఏ ఇంటర్ అకౌంట్స్ కూడా నేర్చుకుంటారు ఈ 4 monthsలో. ఓకేనా? అందుకని నేను అకౌంట్స్ని ఇద్దరికి డిస్క్రిప్టివ్గా చెప్తాను. కంపేర్ టు సిఏతో పోల్చుకుంటే సిఎంఏలో డెప్త్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు బేసిక్స్ని చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారో, స్ట్రాంగ్గా నేర్చుకుంటారో అప్పుడు మీకు సిఎంఏ ఇంటర్ ఈజీ అవుతుంది, ఫైనల్ ఈజీ అవుతుంది. సిఎంఏ వాళ్ళ కోసం సిఎంఏ ఇంటర్ ఈజీ అయిపోతుంది, ఫైనల్ ఈజీ అయిపోతుంది. అదే బేసిక్స్ ఎంసీక్యూస్ కదా అని చెప్పి ఎంసీక్యూస్ మాత్రమే నేర్చుకున్నారనుకోండి, మీ టైం బాగుండి అదృష్టం బాగుండి పాస్ కూడా అయ్యాం, డెఫినెట్గా పాస్ అవుతాం, అయ్యాం. సిఎంఏ ఇంటర్కి వెళ్ళాక మీకు స్టార్స్ కనిపిస్తాయి. ఫౌండేషన్లో ప్రాపర్గా నేర్చుకోకపోతే, కాన్సెప్చువల్గా నేర్చుకోకపోతే ఇంటర్కి వెళ్ళిపోయాక మాత్రం స్టార్స్ చుక్కలు కనబడతాయి. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనమాట. అందుకని నేను ఫౌండేషన్లోనే మీకు డీటెయిల్గా వెళ్తాం. అండ్ వీ హ్యావ్ టైమ్, మన చాలా టైం ఉంది. మనం ఎప్పుడమ్మా సిఎంఏ వాళ్ళు రాసేది డిసెంబర్లో రాస్తారు, సిఏ వాళ్ళు జనవరిలో రాస్తారు. కాబట్టి సబ్జెక్ట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇన్ డీటెయిల్గా క్లియర్గా మనకి చాలా టైం ఉంది. సెప్టెంబర్ అటెంప్ట్ కాదు, మీరు ఎవరు కూడా సెప్టెంబర్ అటెంప్ట్ రాసేవాళ్ళు కాదు. సిఏ వాళ్ళు కూడా మీరేమి సెప్టెంబర్లో రాయరు. ఈ అటెంప్ట్ ఏంటండి అంటే డిసెంబర్ అండ్ జనవరి. ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అవుతున్న బ్యాచ్ ఏ అటెంప్ట్ కోసం? సిఎంఏ వాళ్ళకేమో డిసెంబరు, సిఏ వాళ్ళకేమో జనవరి. మరి సెప్టెంబర్ సార్ ఆల్రెడీ బ్యాచ్ రన్ అవుతుంది, ఆల్రెడీ బ్యాచ్ రన్ అవుతుంది. వాళ్ళకు ఒక 20% సిలబస్ అయిపోయింది. సో ఆ బ్యాచ్లో కూర్చుంటేనే మీరు సెప్టెంబర్లో రాస్తారు. అంతేగాని ఈ బ్యాచ్లో కూర్చుంటే సెప్టెంబర్లో రాయడం పాసిబుల్ అవ్వదు. ఓకేనా? ఎవరైనా సెప్టెంబర్ అటెంప్ట్ రాయాలనుకుంటే మాత్రం ఇంకొక బ్యాచ్ ఉందమ్మా మనదే, ఇంకో బ్యాచ్ ఆల్రెడీ రన్ అవుతుంది, దానికి వెళ్ళండి. మీరు ఆల్రెడీ సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటేనే సెప్టెంబర్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈరోజే లాస్ట్ డేట్ సిఏ ఫౌండేషన్కి, సెప్టెంబర్లో రాయాలనుకుంటే ఈరోజే లాస్ట్ డేట్ సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్కి చేసేసుకొని ఉంటే సెప్టెంబర్ రాయొచ్చు. సార్ నేను సెప్టెంబర్ రాస్తాను, ఇప్పుడు దాకా అయిపోయిన క్లాసెస్ నేను రికార్డింగ్స్తో కవర్ చేస్తాను అని మీలో కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అని ఆల్రెడీ బ్యాచ్ రన్ అవుతుంది చక్కగా.
పర్ఫెక్ట్గా వెళ్తుంది, ఆ బ్యాచ్కి షిఫ్ట్ అవ్వండి. ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఏ అటెంప్ట్స్ కండి, సిఎంఏనేమో డిసెంబర్లో రాస్తారు, సిఏనేమో జనవరిలో రాస్తారు. సిఎంఏ ఫౌండేషను డిసెంబర్లో రాస్తాం, సిఏ ఫౌండేషన్ ఏమో జనవరి. సిలబస్ చెప్పమ్మా. మీరు ఈ బ్యాచ్లో కాదమ్మా, మీరు ఆల్రెడీ ముందు బ్యాచ్లో వస్తున్నారు కదా, వినడానికి జాయిన్ అవ్వమని ఉంటారు, మీరు ముందు బ్యాచ్లోకి షిఫ్ట్ అవ్వండి. చెప్పాను కదా, సెప్టెంబర్ అటెంప్ట్ రాయాలనుకుంటే ప్రీవియస్ బ్యాచ్లో ఉండాలి, ప్రీవియస్ బ్యాచ్. ఓకే, అసలు ఫస్ట్ ఏంటి ఈ బ్యాచ్ ఎలా ఉంటుంది, మీరు ఏమేమి బెనిఫిట్స్ తీసుకు, మీరు ఇప్పుడు జాయిన్ అయ్యి కొంత ఫీజు కడతారుగా, 30 or 25 అంతా మీరు కట్టేసి ఉంటారుగా. సో ఆ ఫీజెస్కి మీకు వచ్చేది ఏంటి సార్, ఈ పీరియడ్ అంతా ఎలా ఉంటుంది, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అంటే, ఈరోజు 1 మే కదా, 1 మేన మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం 2025. మీ ఎగ్జామ్స్ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఎప్పుడమ్మా, జనవరి 2026. సిఎంఏ ఫౌండేషను డిసెంబర్ 2000. అప్పుడు ఎగ్జామ్స్ రాయాలంటే మనకు సిలబస్ ఎప్పుడైపోయిందో కూడా క్లారిటీ ఉండాలి. ఈరోజే మనం గోల్ సెట్ చేస్తున్నామంటే ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. సో పలానా డేట్కి పలానా వర్క్ కంప్లీట్ చేయాలి, పలానా డేట్కి ఏదైతే డేట్ ఫిక్స్ ఆ డేట్కి మన సిలబస్లో అయిపోవాలి. అవ్వలేదు అనుకో అటెంప్ట్స్ మనం రాయలేం. అందుకని ఫస్ట్ డేనే చెప్తున్నా, మీకు సిలబస్ ఎప్పుడైపోతుంది సార్ అంటే సెప్టెంబర్ 15th ఈజ్ ద మ్యాక్సిమం. సెప్టెంబర్ 15th మీకు సిలబస్ అనేది 100%. మీకు ఇంకా ఎన్ని నెలలు ఉంటాయి, సెప్టెంబర్ 15th అయిపోతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే సెప్టెంబర్లో 15 days, జనవరిలో 10 days. ఆల్మోస్ట్ సిఏ వాళ్ళకేమో 4 months ఉంటాయి, సిఎంఏ వాళ్ళకేమో 3 months అప్రాక్సిమేట్. సిఎంఏలో సరిపోతుందమ్మా, పర్ఫెక్ట్గా సరిపోతుంది, చాలా డీటెయిల్గా నేర్చు. సిఏ వాళ్ళకి ఎందుకు సార్ మీరు 4 months ప్రిపరేషన్ మనకు అవసరం, ఇంకా స్లోగా చెప్పుకుందాం. మేము ఎన్ని క్లాసెస్ చెప్పాం, ఎన్ని గంటలు చెప్పాం. మీ సేమ్ అకౌంట్స్ని ఇప్పుడు నా అకౌంట్స్ మీకు టీచ్ చేయడానికి సిఏ వాళ్ళకి సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ నేను టీచ్ చేయడానికి నాకు పట్టే అవర్స్ 250 to 300 hours పడతాయి. 250 to 300 hours పడతాయి. నేను ఇదే సబ్జెక్ట్ని 1000 hours కూడా చెప్పొచ్చు, చిన్నగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? నేను చెప్పేది మీకు, మా వల్ల మీకు సక్సెస్ అనేది రియాలిటీ చెక్ చేసుకుని, మా వల్ల మీకు సక్సెస్ అనేది 50% మాత్రమే ఉంటుంది. మా క్లాసెస్లో మీరు కాన్సెప్ట్ డీటెయిల్గా నేర్చుకుంటారు, క్లాసెస్లో ప్రాక్టీస్ చేస్తారు. 50 to 70% మాత్రమే మా వల్ల మీరు పాస్ అవుట్ ఉంటారు. ఎక్కడైనా సరే, ఇదైనా కాదు, ఏ కోర్స్ అయినా చదవండి, బట్ దిస్ ఈజ్ ద మినిమం. ఒక ఫ్యాకల్టీ వల్ల మీకు వచ్చే బెనిఫిట్ అంటే పాస్ అవ్వటానికి. మరి రిమైనింగ్ మొత్తం కూడా మీరు ఓన్గా చదివితేనే, ఏదైతే క్లాస్లో మేము చెప్తామో వాటిని మీరు ప్రిపేర్ అవ్వాలి, రివిజన్ చేయాలి. మరి ఇంకొక 50% సక్సెస్ రావాలి అని అంటే మీరు రివిజన్ చేయాలిగా. మరి రివిజన్ చేయాలంటే టైం ఉండాలిగా, ప్రాపర్ టైం ఉండాలిగా. ఆ ప్రాపర్ టైం కోసమే 4 months టైము ఉండే విధంగా, 3 to 4 months ఉండే విధంగా. సిఏ ఫౌండేషను ఇంతకు ముందులా కాదు. ఇంతకుముందు సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ అంటే నా అకౌంట్స్ చెప్తే, ఇంతకుముందు సిఏ ఫౌండేషన్ అంటే సిఏ ఫౌండేషనే, అదే లెవెల్ ఉండేది. ఇప్పుడు సిఏ ఫౌండేషన్ అకౌంట్స్ అంటే సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్ చెప్తున్నట్టే లెక్క. సిఏ ఇంటర్ ఓల్డ్ సిలబస్ చెప్తున్న లెక్క. మీరు ఫౌండేషన్ అంటే టెక్నికల్గా మీరు ఫౌండేషన్ చదువుతారు కానీ, బట్ సబ్జెక్ట్ పరంగా సిఏ ఇంటర్లో ఓల్డ్ సిలబస్ ఏది అది మొత్తం ఉంది మీకు. పార్ట్నర్షిప్ ఉంది, ఎంట్రీ ఉంది, కంపెనీ అకౌంట్స్ ఉన్నాయి.
డెప్త్ ఉంటుంది. మరి డెప్త్ ఉన్నప్పుడు మాకు ఎక్కువ టైం కావాలి, అందుకని సెప్టెంబర్ 15th. మరి ఎక్కువ సిలబస్ ఉన్నప్పుడు మీకు ప్రిపరేషన్ కూడా ఎక్కువ టైం కావాలి, అంటే మనకు టైం ఉంది. రోజు స్టార్ట్ చేసుకుంటే మనకు టైం ఉంటుంది. సో అలాగ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి మీ సిలబస్ ఎప్పుడైపోతాయండి అంటే సెప్టెంబర్ 15th. సెప్టెంబర్ 15th అని మీకు చెప్తా, కానీ ఫ్యాకల్టీస్కి మాత్రం మేము ఆగస్ట్ 31st చెప్తాం. వాళ్ళు దాన్ని బట్టే అవర్స్, నెంబర్ ఆఫ్ అవర్స్ని ప్లాన్ చేస్తాం. ఎన్ని అవర్స్ డైలీ రావాలి, ఫ్యాకల్టీ డైలీ ఎన్ని అవర్స్ రావాలి అనేది దాన్ని బట్టి. అర్థమైందా? సో మీ సిలబస్ ఎప్పుడైపోతుంది? సెప్టెంబర్ 15th. మే నుంచి సెప్టెంబర్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో 15 days. అంటే 4.5 months to 5 months మీకు కోచింగ్ జరుగుతుంది. ఇన్ డీటెయిల్గా చెప్పుకుంటాం. ప్రీ రిజల్ట్స్ వాళ్ళకి అయితే 3 months ఏనమ్మా జరిగేది. ఆ 3 months దాన్ని మనం లాంగ్ టర్మ్ కాబట్టి 5 months చెప్పుకుంటాం. అర్థం చేసుకుని మనం ఎంత స్లోగా వెళ్తామో, స్లోగా ఇన్ ద సెన్స్ ఎంత డీటెయిల్గా వెళ్తామో సబ్జెక్ట్ అనేది. మీకు అడ్వాంటేజ్ ఉంది పోస్ట్ రిజల్ట్స్ వాళ్ళకి. ప్రీ రిజల్ట్స్ వాళ్ళకన్నా కొంచెం అప్పుడప్పుడు కాంప్రమైజ్ అవుదామా అనే ఎందుకంటే టైం ఫ్యాక్టర్ అక్కడ చాలా ఇంపార్టెంట్. టైం తక్కువ కదా, మీకు టైం ఉంది, ప్లంటీ ఆఫ్ టైం ఉంది. సో పర్ఫెక్ట్గా మనం జనవరిలో రాస్తే సిఏ ఫౌండేషన్ అయిపోవాలి. అలా చదవాలి, ఫస్ట్ రోజే ఫిక్స్ అవ్వాలి ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి. దానికోసమే మనం ఎలా వెళ్తాం. మరి ఇవన్నీ ఇంపార్టెంట్ కదా, ఎగ్జామ్స్ రాయటం. మీరేమో సిఏ ఇంటర్ సిలబస్ అంటున్నారు. మరి నేను క్లాసెస్ అప్పుడప్పుడు మిస్ అవుతా, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే నాకు డిస్టెన్స్, క్లాసెస్ మిస్ అయితే ఎలా సార్? అటువంటి సిచ్యువేషన్స్నే కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తామండి అంటే టార్గెట్ అకాడమీ స్పెషాలిటీ ఏం చేస్తుందండి అంటే రికార్డింగ్స్ ఇస్తాం మీకు రికార్డింగ్స్. ఇప్పుడు క్లాస్ అయిపోయింది అనుకోమ్మా, ఈరోజు నైట్కో రేపు మార్నింగ్ కల్లా మీ క్లాసెస్ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. మీ మొబైల్ యాప్లోకి ఈ క్లాసెస్ వచ్చేస్తాయి. సో మీరు ఏదో ఒక రీజన్ వల్ల ఫేస్ టు ఫేస్ వినలేకపోయారు, నో ప్రాబ్లం, రికార్డింగ్స్ వినొచ్చు. సార్ ఫేస్ టు ఫేస్ రికార్డింగ్స్ అంటే కొంచెం కష్టం సార్, కానీ నేను ఫేస్ టు ఫేస్ రాలేకపోయాను. మరి ఇంట్లో కూర్చొని వినొచ్చు ఆ క్లాసెస్, పర్ఫెక్ట్గా వినొచ్చు. ఇంట్లో కూర్చొని వినడానికి క్లాసెస్ జూమ్ క్లాసెస్ ఇస్తాం. ఇప్పుడు మీరు వింటున్నారా ఇంట్లో కూర్చొని? సేమ్ ఈ క్లాసెస్ ఓన్లీ డెమోనే కదమ్మా, డెమో అటెండ్ అయిన వాళ్ళ కోసమే కాదు, అందరికీ ఇస్తాం. బ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు క్లాస్ జరిగిందంటే మన దగ్గర కంపల్సరిగా ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జరుగుతాయి, క్లాసెస్. సేమ్ క్లాసెస్నే జూమ్ లైవ్ ఇస్తాం. సేమ్ క్లాసెసే మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది రికార్డింగ్స్కి, రికార్డింగ్ చేస్తాం. ఈ రికార్డింగ్స్ని మన టార్గెట్ అకాడమీ మొబైల్ యాప్లో మీకు యాక్సెస్ ఇస్తారు. వితిన్ 48 hours, క్లాస్ అయిపోయిన 48 hours, 24 to 48 hours మ్యాక్సిమం టైం. ఆ టైం లోపల మీకు క్లాసెస్ అనేవి మీ చేతిలోకి వచ్చేస్తాయి. మీ చేతిలోకి వచ్చేస్తే ఇంకేముందమ్మా, నైట్ కూర్చుంటాం వాచ్ చేస్తాం. ఈరోజు క్లాస్ మిస్ అయ్యాం, జూమ్ కూడా మిస్ అయ్యాం, నైట్ కూర్చుంటాం. 100% కవర్ చేసామా? కవర్ చేసినప్పుడు ఇంకా మనం ఎక్కడ మిస్ అవుతామా కాన్సెప్ట్? ఛాన్స్ ఉందా? అసలు మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? సో 100% మీరు కాన్సెప్ట్ని వినొచ్చు పర్ఫెక్ట్గా, ఏ క్లాస్ మిస్ అవ్వకుండా. సో అది మనకి ఫేస్ టు ఫేస్ జరుగుతాయి, ఫిజికల్ మోడ్లో జరుగుతుంది, జూమ్ లైవ్ ఉంటుంది, అండ్ రికార్డింగ్స్ కూడా ఇస్తాం. సో మరి మీరు 15th September సిలబస్ అయిపోతుంది అంటారు. నెక్స్ట్ 4 months ఏం చేస్తారు సార్? వదిలేస్తారా? మమ్మల్ని వదిలేస్తారా? నో, ఏమీ వదిలిపెట్టాం. మీరు ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యే వరకు వదిలిపెట్టమంటే కట్టేవాము, ఇక్కడ మిమ్మల్ని కట్టేసి బంధించాం, అట్లా కాదు. మనం ఏం చేస్తాం సార్ 4 months అంటే రివిజన్కి షెడ్యూల్ ఇస్తాం. ఈ 4 monthsకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాం మీకు. ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్స్ ఎన్ని రోజులు చదవాలి, వాటి మీద మనం ఒక ఎగ్జామ్ పెట్టుకుంటాం. వీక్లీ 1 exam or 2 exams ఉంటాయి బేస్డ్ ఆన్ సిలబస్. అలాగా మనం ఎవ్రీ వీక్ ఈ 4 months పాటు ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ అంటాం వాటినే, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. మన దగ్గరే కూర్చొని చదువుకుంటారు, చదువుకోవటం అయిపోగానే
ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తాం. ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తాం. గుంటూరులో అయితే ఏసీ క్లాసెస్ ఉంటాయి, హైదరాబాద్లో నార్మల్ క్లాస్ రూమ్స్. ఓకేనా? సో ఇది మీ బ్యాచ్కి మీరు ఏదైతే ఫీజు కడతారో ఆ ఫీజులో మీకు కవర్ అయ్యేవి ఇవన్నీ అమ్మ. వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి అంటే మెటీరియల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి అంటే మెటీరియల్స్ అనేవి మేము ఒక్కొక్క ఏ ఫ్యాకల్టీ చెప్తారో అదే ఫ్యాకల్టీ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు సార్ అలాగంటే మీ టైంని సేవ్ చేయడం కోసం. మీ టైంని సేవ్ చేయడం కోసం మేము ప్రిపేర్ చేసుకుంటాం. సో నా మెటీరియల్స్ ఎలా ఉంటాయి? అకౌంట్స్ ఏ ఫ్యాకల్టీకి ఆ ఫ్యాకల్టీ చెప్తారమ్మా మీకు మెటీరియల్స్ గురించి. నా మెటీరియల్స్ మీకు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. నేను మీ అకౌంట్స్ మొత్తాన్ని ఏం చేస్తాను సార్ అండి అంటే నేనే రాస్తానన్నమాట. ఫర్ సపోజ్ చాప్టర్ ఉందమ్మా, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ ఉంది. ఇది నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్. మీరు రాయాలి కదా, నోట్స్లు రాయాలి కదా, మీరు ఆ నోట్సెస్ నేనే రాస్తా. నేనే రాసి మీకు ఇదే మెటీరియల్ని మీకు ఇస్తాను. ఈ మెటీరియల్ ఎలాగుంటుందండి అంటే మీరు కరెక్ట్గా అకౌంట్స్ మొత్తాన్ని హాఫ్ డేలో అంటే 6 to 8 అవర్స్లో అకౌంట్స్ మొత్తం రివిజన్ చేసేది. సార్ ఎందుకు సార్ అంత చేస్తారు? నేను డీటెయిల్ మెటీరియల్ ఇస్తాను, మళ్ళీ డీటెయిల్ మెటీరియల్ ఉంటుంది. అది కాకుండా ఇది ఎక్స్ట్రా మెటీరియల్ చెప్తున్నాను నేను. డీటెయిల్ మెటీరియల్ ఒకటి వస్తుంది, అది దాంతోపాటు అడిషనల్ మెటీరియల్ అనమాట. ఇది ఇవన్నీ ఎందుకు ఇస్తాం సార్ ఈ అడిషనల్ మెటీరియల్లో? దీన్ని కాంపాక్ట్ నోట్స్, ఆ షార్ట్ నోట్స్ అంటాం, ఫాస్ట్ ట్రాక్ నోట్స్ అంటాం. ఎందుకు ఇస్తాను సార్ అని అంటే మీ ఎగ్జామ్కి ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుందమ్మా? 1 డేనే ఉంటుంది. ఎగ్జామ్కి 1 డేనే ఉంటుంది. 1 డేలో మనం సబ్జెక్ట్ మొత్తాన్ని రివైజ్ చేయాలి, 100% సబ్జెక్ట్ని రివైజ్ చేయాలి. కానీ 4+4 ఆల్మోస్ట్ 7 months పాటు, 6 to 7 months పాటు నేర్చుకున్న సబ్జెక్ట్ మొత్తాన్ని 1 డేలో ఎలా రివైజ్ చేస్తాం అంటే మనం ప్రిపేర్ చేసిన నోట్స్ని బట్టి ఉంటుంది, మన రివిజన్ బట్టి ఉంటుంది. ఫస్ట్ సక్సెస్ ఎక్కడ వస్తుంది అంటే ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ మెటీరియల్ని మీరు ఎంత క్రిస్పీగా, ఎంత డీటెయిల్డ్గా, షార్ట్గా ప్రిపేర్ చేశారని దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. సో మీకోసం అని ఏం చేస్తామండి అంటే ఇలాగా నేను ఈచ్ చాప్టరు పర్సనల్గా నేనే విత్ డయాగ్రామ్స్ నేనే డ్రా చేస్తాను, నేనే రాస్తాను మెటీరియల్. హ్యాండ్ రిటర్న్ నోట్స్ అమ్మాయి నేను రాసిన మెటీరియల్. ఇలాగ మీకు అకౌంట్స్లో సపరేట్గా ఒక మెటీరియల్ ఇస్తా. అపార్ట్ ఫ్రమ్ మన రెగ్యులర్ మెటీరియల్స్ మీకు ఇస్తారు, అవి కాకుండా అడిషనల్ మెటీరియల్. సో మీకు మెటీరియల్స్ కూడా మీకు మేమే ఇస్తాం. బోర్డు ఇచ్చే మెటీరియల్స్ మాత్రమే కాదు, మేము ఇచ్చే మెటీరియల్స్ కూడా సపరేట్గా. ఓకేనా? ఇది మీ బ్యాచ్ గురించి. అండ్ మెటీరియల్స్ మన మెయిన్ మెటీరియల్స్ మీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇలాగ ఉంటాయమ్మా. ఇలాగా దీంట్లో ఒక డిస్క్రిప్టివ్ ఉంటుంది. మరి మీరు చూపించిన నోట్స్ అది నోట్స్, దిస్ ఈజ్ మెటీరియల్. ఇందాక నేను చూపించింది నోట్స్ అనమాట. మీరు రాస్తారు కదా క్లాసెస్ విని నోట్స్ రాస్తుంటారు కదా, అదే నోట్స్ నేను కూడా రాస్తా మీకోసం, సపరేట్గా రాసి నేను ఇస్తాను. ఇది మన మెటీరియల్ మీకు ఫస్ట్ టీచ్ చేస్తాం. సరే ఈ మెటీరియల్లో మీరు ఎలా ప్రిపేర్ చేశారు, ఏమేమి సోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్కి మీరు ఏమేమి చూజ్ చేసుకున్నారు సార్, ఏ సోర్స్ మెటీరియల్ తీసుకున్నారు సార్? లేదంటే సిఏ ఫౌండేషన్ నేను 100% రాశాను అని అంటే మినిమం 60-70% తోటి పాస్ అయిపోయి బయటికి రావాలి ఫస్ట్ అటెంప్ట్లో అని అంటే నేను ఏ మెటీరియల్స్ ప్రాక్టీస్ చేయాలి అని అంటే, సో ఫస్ట్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాల్సింది నువ్వు ఎక్కడైనా కోచింగ్ తీసుకో, ఫస్ట్ నువ్వు ప్రిపేర్ అవ్వాల్సింది సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకో. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ICAI
మీ బోర్డు కదా. ఐసిఏ స్టడీ మెటీరియల్స్ అని ఇష్యూ చేస్తుంది. ఐసిఏ స్టడీ మెటీరియల్స్ అని ఇష్యూ చేస్తుంది. ఫస్ట్ నువ్వు చేయాల్సిన స్టడీ మెటీరియల్స్. సో స్టడీ మెటీరియల్స్ తర్వాత ఆర్టీపీస్ అని ఇష్యూ చేస్తారు. ఎవరు ఇష్యూ చేస్తారు? ఐసిఐ వాళ్ళే. అన్ని ఇష్యూ చేసేది ఎవరు? ఐసిఐ, మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బోర్డు ఇష్యూ చేస్తుంది డైరెక్ట్గా. ఆర్టీపీస్ రివిజన్ టెస్ట్ పేపర్స్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు సార్? ఈచ్ అటెంప్ట్కి ఒక ఆర్టీపీ ఇష్యూ చేస్తారు. ఫర్ సపోజ్ రేపు సెప్టెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది కదమ్మా, ఒక సెప్టెంబర్కి 1 మంత్ ముందు, అంటే ఆగస్టు బిగినింగ్లో అలాగా ఒక ఆర్టీపీ రిలీజ్ చేస్తారు. మీకు జనవరి కదా, డిసెంబర్లో ఒక ఆర్టీపీ రిలీజ్ చేస్తారు. ఆర్టీపీస్ అంటారు. ఈచ్ చాప్టర్కి ఒక 2-3 క్వశ్చన్స్ ఇస్తారు, ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పి, రివిజన్ చేసుకోండి అని చెప్పేసి ఐసీఐ వాళ్ళు ఆర్టీపీస్ రిలీజ్ చేస్తారు. ఈ ఆర్టీపీస్ ఎన్ని ఆర్టీపీస్ మీరు కన్సిడర్ చేస్తారు సార్ మెయిన్ మెటీరియల్ చేసేటప్పుడు అండి అంటే మినిమం 5 to 8 రీసెంట్ ఆర్టీపీస్ మనం మీ మెయిన్ మెటీరియల్స్లో ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ మరి ఇంకా ఏముంటాయి? ఎంటీపీస్ అమ్మా. ఎంటీపీస్ ఈచ్ అటెంప్ట్కి 2 ఎంటీపీస్ రిలీజ్ చేస్తారు. ఈచ్ అటెంప్ట్కి 2 ఎంటీపీస్ రిలీజ్ చేస్తారు. మాక్ టెస్ట్ పేపర్స్ అంటారు. అంటే మెయిన్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లాగే ఉంటుంది. కాకపోతే ఐసీఐ వాళ్ళు కండక్ట్ చేసేది మాక్ టెస్ట్ అంటారు. ఇవి 2 రిలీజ్ చేస్తారు. ఇవి సేమ్ 5 to 8 అటెంప్ట్స్, అంటే 5 to 10, మినిమం 10 పేపర్స్ మన మెయిన్ మెటీరియల్లో ఇంక్లూడ్ చేస్తాం. మరి ఇంకా ఏం ఇంక్లూడ్ చేస్తారు? అంటే మేము పాస్ట్ ఎగ్జామ్ పేపర్ లాస్ట్ 10 అటెంప్ట్స్ని మనం ఈ మెటీరియల్లో ఇంక్లూడ్ చేస్తాం. మన మెటీరియల్స్ ప్రిపేర్ చేయడం అంటే వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్ని ప్రిపేర్ చేస్తాం. థియరీ అటాక్ మేము ఓన్గా రాస్తాం, దట్స్ సూపర్, దట్స్ ఫైన్. బట్ ప్రాబ్లమ్స్ కొన్ని ఓన్ ప్రాబ్లమ్స్, సెల్ఫ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాం. బట్ మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ కోర్సుకి కావాల్సింది మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నా సరే ఈ 4 కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. 100% ఈ 4 ప్రిపేర్ అవ్వాలి. ఈ 4 ప్రిపేర్ అయితే మీరు 400 కదా మీ ఎగ్జామ్, 300 తెచ్చుకోవచ్చు. ఈ 4 ప్రిపేర్ అయితే మీరు పాస్ అవ్వాల్సింది 200 వస్తే పాస్ అయినట్టు. మీకు స్పేర్ 100 మార్క్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. చాలా ఫోకస్డ్గా సిఏ ఫౌండేషన్ అనేది, చాలా ఫోకస్డ్గా. సార్ సిఎంఏలో కూడా ఎన్ని ఉంటాయా? ఏం ఉండవు. సిఎంఏలో చెప్పాక మీరు నా క్లాసెస్ వినండి, మనం చెప్పే ఫ్యాకల్టీ క్లాసెస్ వినండి, మేము ఇచ్చే మెటీరియల్స్ ప్రిపేర్, అంతకుమించి ఏం ఆలోచించదు. ఫౌండేషన్ వరకు అంతకుమించి ఏం ఆలోచించదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సిఏ ఫౌండేషన్ మనం ఇవన్నీ చేయాల్సింది. ఇవన్నీ చేసావు అని అంటే కంపల్సరీగా పాస్ అవుతుంది. మరి ఇవన్నీ చేయడానికి ఎక్కడ దొరుకుతాయి సార్? మీరు ఇవన్నీ మేము సపరేట్గా మళ్ళీ కొనుక్కోవాలా? ఏం అవసరంలా. మీరు ఒక్క పేపర్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీ ఇవన్నీ కూడా మన మెయిన్ మెటీరియల్లోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. నా అకౌంట్స్లో అయితే మీకు సోర్స్ ఫైల్ కూడా డిస్క్లోజ్ చేస్తాను. ఈచ్ క్వశ్చన్కి ఇదిగోండి, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఐసీఐ స్టడీ మెటీరియల్ నుంచి తీసుకున్నాం. ఇలాగ ఐసీఐ స్టడీ మెటీరియల్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటు ఎంటీపీస్, ఆర్టీపీస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి మెటీరియల్స్లో. చూడండి, మాక్ టెస్ట్, ఎంటీపీస్, మాక్ టెస్ట్ పేపర్స్, క్వశ్చన్ పేపర్ December 2021. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన ఈ మెటీరియల్స్ కోసం, నేను ఏం చెప్పాను, ఈ మెటీరియల్స్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, మన మెటీరియల్స్లోనే ఉంటాయి అన్నీ. మెటీరియల్ చేస్తారంటే మీరు అన్నీ చేసినట్టే, పర్ఫెక్ట్గా మీరు ఎగ్జామ్కి ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో అది మీ బ్యాచ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో మెయిన్గా ఏంటమ్మా,
బ్యాచ్ ఈరోజు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడు ఎండ్ అవుతుందండి? బ్యాచ్ సెప్టెంబర్ 15కి అయిపోతుంది. ప్లంటీ ఆఫ్ టైం. అక్కడి నుంచి మీకు ఒక 3 to 4 months రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. రివిజన్ షెడ్యూల్ ఇచ్చి రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ రాసామంటే పాస్ అవ్వాలి అంతే, వేరే థాట్ ఉండకూడదు. టైంని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే డెఫినెట్గా పాస్ అవుతాం. ఎందుకు పాస్ అవ్వం? అందరూ అయ్యాక పాస్ అయ్యాక అందరూ క్వాలిఫై వచ్చాక ఇక్కడికి సో వాట్ మీరు కూడా అవుతారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము చెప్పింది వినాలి, చెప్పినట్టు చేయాలి అంతే, ఇంకేం చేయవసరం లేదు. మేము ఇచ్చినట్టు ప్రిపేర్ అయిపోండి, చెప్పినట్టు వినండి, ప్రిపేర్ అవ్వండి, దట్స్ ఇట్ ఎనఫ్. మీరు మిరాకిల్స్ ఏదో రకరకాల కొత్తగా ఏం చేయాల్సిన అవసరంలా. మీరు ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు. మీకు అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ వస్తారు, పర్ఫెక్ట్గా మిమ్మల్ని ఫౌండేషన్ పాస్ చేస్తారు. ఓకేనా? అది నా సైడ్ నుంచి. హాస్టల్ లేడీస్కి గర్ల్స్కి హాస్టల్ ఉందమ్మా, ఒకటే బిల్డింగ్, హాస్టల్ కాలేజీ గర్ల్స్కి. కాబట్టి మీరు బయట తిరిగే పనులు కూడా ఉండవు, తక్కువ. అవసరం ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. ఒకే చోట ఉంటాం కాబట్టి టైం అంతా సేవ్ అవుతుంది. మన హాస్టల్ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, డెఫినెట్గా పాస్ అయిపోతారు. క్లాస్ ఉంటే క్లాస్ ఉంటారు, లేదంటే కొంచెం చదువుకుంటారు. నైట్ టైం కూడా కొంచెం చదువుకుంటారు. సేమ్ బిల్డింగ్ కదా, బయటకు వెళ్ళే పని లేదు, హ్యాపీగా చదువుకుంటారు, రిస్క్ లేదు, హ్యాపీగా చదువుకుంటారు ఆడపిల్లలు, టైం అంతా సేవ్ అవుతుంది. ఓకేనా? సో అది ఓవరాల్గా. ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు నాకు. సో మై నేమ్ ఈస్ ప్రవీణ్ కుమార్, CMA ప్రవీణ్ కుమార్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, అండ్ ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ ఫర్ అకౌంట్స్, ఫౌండేషన్, ఇంటర్ అండ్ ఫైనల్ లెవెల్స్ 3 చెప్తా. సో ఫౌండేషన్ ఎక్కువగా చెప్తా, ఎందుకని అంటే సో ఫౌండేషన్లోనే బేస్ పడాలి. ఫౌండేషన్ ఏదైనా ఈజీగా చదువుతాడు, ఫైనల్ ఫౌండేషన్ జాగ్రత్త చదువుకోవాలి అంతే. ఇక్కడ ఏదైతే బేసిక్స్ అకౌంట్స్ చెప్తానో అదే బేసిక్ ఫైనల్లో కూడా యూజ్ అవుతుంది. ఫైనల్ కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తా ఫౌండేషన్, నేను అంత డీటెయిల్గా వెళ్తాం. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఒక 5 minutes. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ మెసేజ్. సో రేపు నా అకౌంట్స్ గురించి మీకు మొదలు పెడతాను. నా క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటనేది టుమారో చెప్పుకుందాం. ఇప్పుడు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎనీ డౌట్. గుడ్, ఎవరో క్వశ్చన్ అడిగి, డూ వీ నీడ్ ఫౌండేషన్ ఎగ్జామ్ ఫర్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్? మీరు గ్రాడ్యుయేట్ అయిపోయారండి, డిగ్రీ అయిపోయిందా? CA ఫౌండేషన్కి ఎలిజిబిలిటీ ఏంటండి అంటే +2 అయిపోయి ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే మీ ఇంటర్మీడియట్ అయిపోతే ఎలిజిబిలిటీ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అయిపోయే వాళ్ళకి ఫౌండేషన్ రాయాలంటే అవసరం లేదు, ఎగ్జామ్షన్. బట్ కానీ మీరు ఫౌండేషన్ చదవకుండా CA ఇంటర్లో డైరెక్ట్గా కూర్చున్నారంటే మీకేం అర్థం? మీరు క్లాసెస్ వినండి గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు CA ఫౌండేషను, బట్ ఎగ్జామ్స్ రాయ అవసరం లేదు. మీకు CA ఫౌండేషన్ ఎగ్జామ్స్, CMA కూడా అంతే. CMA ఫౌండేషన్ కూడా సేమ్, క్లాసెస్ వినండి సబ్జెక్ట్. ఎందుకంటే ఫౌండేషన్లో టాపిక్స్ ఇంటర్కి ఎక్స్టెన్షన్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ అవి మీకు చెప్పరు ఇంటర్లో, ఫౌండేషన్లో నేర్చుకోవాల్సింది. మీరు గ్రాడ్యుయేషన్ నుంచి వచ్చారనుకో, మీకు ఫౌండేషన్ తెలియదుగా, డెప్త్ ఆఫ్ ద కోర్స్ తెలియదుగా, డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ తెలియదుగా, ఆ డెప్త్ ఫౌండేషన్లో నేర్పిస్తాం. కాబట్టి మీరు ఫౌండేషన్ క్లాసెస్ వినండి, బట్ రిజిస్ట్రేషన్ కానీ ఎగ్జామ్ ఫీజు కానీ కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా CA ఇంటర్ అయినా CMA ఇంటర్కైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లారిఫై అయిందండి? స్వరూప గారు క్లారిటీ అయిందా? ఓకే. నెక్స్ట్ సురేంద్ర, ఇస్ దేర్ ఎనీ నెగిటివ్ మార్క్స్? వెరీ గుడ్. CMAలో నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. సరే అడిగారు కాబట్టి ఫస్ట్ CMA ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్తా. CMAలో అకౌంట్స్ 50 MCQs వస్తాయి, లా 50 MCQs వస్తాయి. ఈ రెండు కలిపి 1 పేపర్ 1 మార్నింగ్ జరుగుతుంది ఎగ్జామ్. ఎప్పుడు జరుగుతుంది? మార్నింగ్ జరుగుతుంది, మార్నింగ్ 10 to 12. నెక్స్ట్
ఎకనామిక్స్ 50 ఎంసీక్యూస్ వస్తాయి, మ్యాథ్స్ అండ్ స్టాట్ 50 ఎంసీక్యూస్ వస్తాయి. ఈచ్ ఎంసీక్యూ క్యారీస్ 100 కదా, టోటల్ 100 ఎంసీక్యూస్ కదా. ఈచ్ ఎంసీక్యూ క్యారీస్ మార్క్స్ ఆఫ్ 2. అంటే ఇక్కడ ఏం చేస్తారండి అంటే సపరేట్గానే వాల్యుయేషన్ చేస్తారు. వాల్యుయేషన్ రాసేటప్పుడు సపరేట్గానే ఉంటుంది. ఇంటూ 2 100 మార్క్స్, ఇంటూ 2 100 మార్క్స్, ఇంటూ 2 100 మార్క్స్, ఇంటూ 2. సో సిఎంఏ టోటల్ 400 జరుగుతుంది. మీకు పాస్ రావాలంటే మినిమం 40 మార్క్స్ ఉండాలి, ఓవరాల్గా 200 ఉండాలి. నెగిటివ్ మార్కింగ్ మెయిన్ క్వశ్చన్. ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ నో, నెగిటివ్ మార్కింగ్ లేదు. సిఎంఏలో నెగిటివ్ మార్కింగ్ లేదు. మరి సిఏలో సార్ ఉంది, సిఏలో నెగిటివ్ మార్కింగ్ ఉంది 0.25. అంటే 4 ఎంసీక్యూస్ మీరు రాంగ్ పెడితే 1 మార్క్ కట్ అవుతుంది. 1 ఎంసీక్యూ రాంగ్ పెడితే 1/1/4 మార్క్స్ మీకు కట్ అవుతాయి. మీరు అసలు ఆన్సర్ చేయలే, మార్క్స్ ఏం కట్ అవ్వవు. మీరు ఆన్సర్ రాసి ఏనో బీనో సీనో డీనో టిక్ చేసి మీరు రాంగ్ పెడితే 1/4 కట్ అవుతుంది. అది నెగిటివ్ మార్క్ అంటే సిఏలో ఉంది, కానీ సిఎంఏ లేదు. సిఏలో 2 పేపర్లే అట్లాగా, సిఏలో అలాగ ఉంది 2 పేపర్లే. అకౌంట్స్ నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు, థియరీ పేపర్ అది, డిస్క్రిప్టివ్. సో ఓకేనా సురేంద్ర? సాయిరామ్, విచ్ వన్ ఈజ్ బెటర్? 2 బెటరే. విచ్ వన్ ఈజ్ బెటర్ అంటే 2 బెటరే. మీరు కోర్సుని అడ్వాంటేజ్, కోర్స్ ఏది బాగుంటుంది అని అంటే 2 బెటరే. ఎలా సార్ 2 బెటర్? అల్టిమేట్గా మనం ఏంటమ్మా, రేపు క్వాలిఫై అయ్యాక ఏ జాబ్ వస్తుంది, ఎంత శాలరీ వస్తుంది, దాన్ని బేస్ చేసే కదా ఏది బెటర్ అని చెప్తాం. అదే కదా మన బేస్. సిఎంఏ బాడీలోకి వెళ్ళి, మీ దగ్గర గూగుల్ ఉంది కదా, ఐసిఎంఏ బోర్డులోకి వెళ్ళి ఏంటమ్మా ప్లేస్మెంట్స్ పోర్టల్ సపరేట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూడండి యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది. లాస్ట్ వీక్లోనే అంటే లాస్ట్ 2 వీక్స్ బ్యాకే మీకు ప్లేస్మెంట్స్ జరిగాయి సిఎంఏ వాళ్ళకి. మినిమం ప్యాకేజ్ ఎంత ఉంది, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సిఎంఏ వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజీ 36 lakhs. ఇదేంటమ్మా హైయెస్ట్. దీన్ని చూసి మీరు డిసైడ్ అవ్వద్దు, ఎవరో ఒకరికి ఇద్దరికి వచ్చింది అది, దాన్ని చూసి మాత్రం డిసైడ్ అవ్వద్దు. అది కాదు మనం డిసైడ్ చేసేది. ఒకరికి ఎక్సెప్షనల్గా వస్తుంది, అది అందరికీ రాదుగా. కాబట్టి దాని గురించి చూసి మాత్రం మీరు డిసైడ్ అవ్వద్దు. మరి దేని చూసి డిసైడ్ అవుతారు? యావరేజ్ ప్యాకేజ్ అండ్ మినిమం ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజ్ 12 lakhs ఉంది, మినిమం 10 lakhsతో స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయినా అంటే జాబ్ వచ్చిన అందరికీ మినిమం 10 lakhs ప్యాకేజ్ వచ్చింది. మరి సిఏలో ఎలా ఉంది సార్ ప్లేస్మెంట్స్? యాజ్ ఇట్ ఈజ్ సేమ్. సిఏలో కూడా సేమ్ ప్లేస్మెంట్స్, సేమ్ ప్యాకేజెస్. ఇప్పుడు చెప్పు విచ్ వన్ ఈజ్ బెటర్? 2 బెటరే. మరి రెండిట్లో ఏది చదవాలి? అది డిపెండ్ ఆన్ అజ్ ఉంటుంది, అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. క్వశ్చన్ ఏంటండి అంటే నాకేది సూట్ అవుతుంది, ఏ కోర్సు మంచిది కాదు. 2 కోర్సులు మంచివే. 2 కోర్సులో ఏది క్వాలిఫై అయినా మీకు మినిమంలో మినిమం 10 lakhs. నీకు అసలు కమ్యూనికేషన్ ఏమీ రాదు అన్నా సరే 10 లక్షల శాలరీ వస్తుంది మీరు క్వాలిఫై అయితే. సిఏ చదవండి, సిఎంఏ చదవండి, కమ్యూనికేషన్ జస్ట్ లైట్గా వచ్చు అంతే అన్నా సరే 10 lakhs వస్తుంది. క్వాలిఫికేషన్ ఇప్పించింది ఆ శాలరీ. పాస్ అవటం ఇంపార్టెంట్, ఇక్కడ క్వాలిఫై అవటమే ఇక్కడ ఇంపార్టెంట్, ఏ కోర్స్ అయినా. మరి ఏది చూస్ చేసుకోవాలంటే అది మన మీద డిపెండ్ అయి ఉంటాం. మనం ఏ లెవెల్ వరకు చదువుతాం, నేను ఎంతసేపు చదువుతా, నేను ఎంత స్టఫ్ని హ్యాండిల్ చేస్తా, డిపెండ్స్ అన్నది. నేను బాగా కష్టపడతాను సార్, డైలీ మినిమం 10 hours నేను కూర్చొని చదువుతా కన్సిస్టెంట్గా, గో ఫర్ సిఏ. నాకు ఓపిక ఎక్కువ, 5 సంవత్సరాల పాటు చదువుతా, గో ఫర్ సిఏ. 5 years పాటు నేను కన్సిస్టెంట్గా చదువుతా 10 hours. అంటే ఎగ్జామ్స్ అనేది మీకు 2 లెవెల్లోనే, 3 లెవెల్ 3 levelsలో ఉంటాయి. 2 years మీకు ఆర్టికల్స్ ఉంటుంది. బట్ ఆర్టికల్స్ ఉన్నప్పుడు చదవము, రిమైనింగ్ టైం అంతా చదివేటప్పుడు మాత్రం మినిమం 10 hours చదువుకోవాలి డైలీ. నేనేం 16 hours అందరు చెప్పిన 16 అదంతా పక్కన పెట్టండి, అదంతా అవసరంలా. డైలీ 10 hours కన్సిస్టెంట్గా చదువు, సిఏ వెళ్ళిపో, వేరే ఆలోచన అవుతుంది.
సిఎంఏ సార్ డైలీ 68 అవర్స్. నువ్వు 68 అవర్స్ అవుతాను రెడీగా ఉన్నావా? అది కూడా 2.5 years మాత్రమే సిఎంఏ. సిఏ 5 years చెప్తున్నా కదా, సిఎంఏలో 2.5 years మాత్రమే నువ్వు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసావు, అయిపోతుంది. సిఎంఏలో 2.5 years మెయింటైన్ చేయి, క్వాలిఫై బయటకు వచ్చేస్తావు, నీ పేరు ముందు సిఎంఏ. హౌ టు రిజిస్టర్ ఫర్ సిఎంఏ, ఇది ఓకేనా? ఇంతవరకు క్లియర్ అయిందా? విచ్ వన్ ఈజ్ బెటర్? సాయిరామ్ విచ్ వన్ ఈజ్ బెటర్? ఏది బెటర్ అని చెప్తాం? రెండు బెటరే, శాలరీస్ పరంగా రెండు బెటరే, బట్ మనం చదివేదాన్ని బట్టి ఉంటుంది, మనం ఎంతవరకు హ్యాండిల్ చేస్తాం. ఫౌండేషన్ రెండు కలిపి చదువుతాం కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఇంటర్కి వచ్చాక ఆలోచించండి, రెండు ఫౌండేషన్ రాసి పాస్ అయ్యి పక్కన పెట్టేసేయండి. ముందు ఫౌండేషన్ రెండు రాసి పాస్ అయిపోవచ్చు. ఫౌండేషన్ అయిపోయాక మనం చూసుకుందాం దేంట్లోకి వెళ్దాం, మనం నాకున్న ఓపిక ఎంత, నేను ఎంత చదువుతాను. ఫౌండేషన్ రెండు ఎఫర్ట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, సిఎంఏ కొంచెం డిఫరెంట్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సమిత్ర, హౌ టు రిజిస్టర్ ఫర్ సిఎంఏ. సిఎంఏకి ఎలా రిజిస్టర్ అవ్వాలి అమ్మ? మీకు సిఎంఏ రిజిస్ట్రేషన్కి వచ్చేసి July 31 అమ్మ లాస్ట్ డేటు. బోర్డు ద రిజిస్ట్రేషన్ July 31 కాబట్టి ఇంకా టైం ఉంది. ఇంకా మనం మేలోనేగా ఉన్నాం, మే 1, మే, జూన్, జూలై 3 months ఉంది రిజిస్ట్రేషన్కి. అప్పుడు పే చేద్దాం ఫీజు బోర్డుకి. అప్పుడు దాకా రిజిస్ట్రేషన్ గురించి ఇగ్నోర్ చేసేసేయండి. అప్పుడు దాకా రిజిస్ట్రేషన్ ఏం అవసరం లేదు, మన వాళ్ళే చేస్తారు, మొత్తం రిజిస్ట్రేషన్ అంతా మన వాళ్ళే చేస్తారు. మీరు అసలు ఏ టెన్షన్ తీసుకోవాల్సిన, మీకు జిరాక్స్ కాపీస్, సాఫ్ట్ కాపీస్ ఇస్తే చాలు, మన వాళ్ళే మొత్తం చేసేస్తారు. సో డోంట్ వరీ రిజిస్ట్రేషన్. నెక్స్ట్ స్వరూప, 30% MCQs అండ్ 70% డిస్క్రిప్టివ్ సిఎంఏ ఎగ్జామ్ ప్యాటర్న్. అది ఇంటర్ అమ్మ, సిఏ అయినా సిఎంఏ అయినా. ఇంటర్ నుంచి మీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందండి అంటే 30% ఏమో MCQs ఉంటాయి, 70% ఏమో డిస్క్రిప్టివ్ ఉంటాయి, ఆల్ పేపర్స్. అది సిఏ అయినా సిఎంఏ అయినా, ఇంటర్ అండ్ ఫైనల్ బోత్ 30% MCQs ఉంటాయి. ఫౌండేషన్ వరకు మాత్రం నేను చెప్పాక ప్యాటర్న్ అంతవరకు. సో ఇంకా ఎనీ క్వశ్చన్స్? సో ఫస్ట్ క్లాస్ కదా, క్వశ్చన్స్ తీసుకుందాం. సో టుమారో నుంచి నేను స్టార్ట్ చేస్తాను అకౌంట్స్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మోరల్గా చెప్పొచ్చేది ఏంటండి అంటే, మనం ఏదైనా డిసైడ్ అయ్యేటప్పుడు, ఇప్పుడు కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయా లేవా చూడండి. ఒక్కటే క్వశ్చన్, ఇప్పుడు నేను క్లాస్ మిస్ అయ్యా సార్, లేదు కోచింగ్ అంతా అయిపోయింది సార్, నేను రివిజన్ చేయాలనుకుంటున్నాను, నాకు రికార్డింగ్స్ కావాలి, నాకు ఫ్రీగా ఇస్తారా ఇవ్వరా అని అడగండి. ఎప్పుడు దాకా ఇస్తారు? మాది అన్లిమిటెడ్, మనం అన్లిమిటెడ్ ఇస్తాం. ఇవన్నీ లిమిటెడ్ ఫీజులో, అది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు ఏదైతే ఫీజు చెప్పారో ఆ ఫీజులోనే అన్నీ కలిపి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీజు కాదు, సపరేట్ ఫీజులు ఏం ఛార్జ్ చేయరు మన వాళ్ళు, అన్నీ కంబైన్డ్గా మనం చేసే ఫీజు. మీకు చెప్పినా చెప్పపోయినా, ఇవన్నీ ఇస్తామని చెప్పినా చెప్పపోయినా మన వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చేస్తారు, అది డిఫాల్ట్ రూల్ కదా. రికార్డింగ్స్ డిఫాల్ట్గా వచ్చేస్తాయి మీకు. సో అంతా ఇస్తాం మనం. సో ఇంకా ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకుని డిసైడ్ అవ్వండి డిసైడ్ అయ్యేటప్పుడు. అంతేగాని జస్ట్ లైక్ దట్ ఎవరో మా తమ్ముడు చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు, మా బ్రదర్ చెప్పాడు అని మాత్రం జాయిన్ అవ్వండి. మనకి ఏమేమి కోచింగ్స్, మన సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోవాలి మనం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఏమి వస్తాయి, మనం అక్కడ జాయిన్ అయితే మనం క్లాసులు మిస్ అయినా మన క్లాసెస్ వస్తాయి రావా, మెటీరియల్స్ అన్నీ ఇస్తారా లేదా, మెటీరియల్స్కి ఎక్స్ట్రా ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారా, అడ్మిషన్కి అని చెప్పి ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారా, అన్నీ అడిషనల్ థింగ్స్ అవసరం లేదు. నెక్స్ట్, వైల్ అటెండింగ్ జూమ్ క్లాసెస్ కెన్ వీ గెట్ ద మెటీరియల్స్ డెలివర్ టు అవర్ హోమ్? ఎస్, హార్డ్ కాపీస్ మీకు మీరు జాయిన్ అవ్వగానే మీ ఇంటికి కొరియర్ అవుతాయి, టీటీడీసీలో మన వాళ్ళు కొరియర్ చేస్తారు. డూ వీ నీడ్ ఆర్టికల్షిప్ ఫర్ సిఎంఏ? ఉందమ్మా, ఆర్టికల్షిప్ ఉంది. కాకపోతే సిఏకి సిఎంఏకి ఆర్టికల్షిప్ డిఫరెన్స్ ఏంటంటే అంటే, సిఏలోనేమో సిఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ అయిపోయాక ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది, సిఎంఏలో సిఎంఏ ఫౌండేషన్ అయిపోయాక స్టార్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకని సిఎంఏ ఫాస్ట్గా అయిపోద్ది, సిఏకి ఏమో ఆర్టికల్స్ 2 years నువ్వేం చేయడానికి ఉండదు, 2 years ఆర్టికల్సే చేయాలి. సిఎంఏలో ఫౌండేషన్ అయిపోగానే సిఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆర్టికల్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు, ఆర్టికల్ చేసుకుంటే ఇంటర్ చదువుకో, ఓవర్ అని నేను ప్లాన్ చేస్తాను. కాబట్టి సో
కోచింగ్తో పాటు ఆర్టికల్స్ వస్తుంది కాబట్టి సిఎంఏలో మీకు 2.5 yearsలో అయిపోతుంది, లేదంటే ఇది కూడా అవ్వదు. 15 months ఆర్టికల్స్ సిఎంఏలో. ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఏదైనా అడగవచ్చు మీరు. సో ఎవ్రీవన్ ఇంకా ఏ క్వశ్చన్స్ ఉన్నా అడగండి అమ్మా, క్లారిఫై చేసుకుందాం. సో ఒకసారి మీరు చెప్పమ్మా. అన్నీ పంపిస్తారమ్మా, కొరియర్స్ అన్ని సార్ వాళ్ళు, మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు కదా, సార్ వాళ్ళతో మాట్లాడి చెప్పేస్తారు, ప్రతాప్ సార్ వాళ్ళు మీకు చెప్తారు. ఓకేనా, అన్నీ పంపిస్తాం. మేము మెటీరియల్ ఇచ్చామంటే కంపల్సరీగా అన్నీ వచ్చేస్తాం, అందరికీ వస్తాయి. మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ ఇవన్నీ డిఫరెన్స్ ఏమో. ఓకేనా, నవతేజ, సురేంద్ర, మమత, వెన్నెల, నితిన్, రమ్య, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా, ఇంకా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఒక 2 minutes, లేదంటే మనం టుమారో వి విల్ స్టార్ట్ విత్ అకౌంట్స్ ఇంట్రడక్షన్. అకౌంట్స్ సంబంధించిన ఇంట్రడక్షన్ మీకు వెళ్తుంది. ఓకే, సరేనమ్మా. ఐ థింక్ ఆల్ క్లియర్ రైట్, అందరు క్లియర్ అయిపోయింది కాబట్టి మనం టుమారో స్టార్ట్ చేసుకుందాం. టుమారో సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకుందాం, ఆ క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటని దాంతో స్టార్ట్ చేస్తాం. ఓకేనా, ఎవరిని బాయ్ అమ్మా, ఆల్ ద బెస్ట్. ఓకే అమ్మా, బాయ్ ఎవరిని బాయ్ అమ్మా, గుడ్ నైట్. బాయ్ బాయ్.